ముందు ఈ వీడియో క్లిప్ని చూడండి. అందులో జరిగిన చర్చను గమనించండి. కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? పరిశుద్ధాత్మని వలన కన్యక గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితే? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కన్య సుతాయి నమః అని ఎందుకు పెట్టుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? ఇది అట్లాగే మీరే చెప్పండి. హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతునికి ఒక పుత్రుని కనింది మొసలి, నిజమేనా? చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు? చెప్పండి, కర్ణుడు ఎలా పుట్టాడు? విన్నారు కదా. ఈ చర్చలో మీకు ఏమి అర్థం అయిందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది మాత్రం. ఇద్దరు నిజాలే మాట్లాడారు. కన్యకు కొడుకు ఎలా పుట్టాడు? హనుమంతుని చెమట బిందువుల ద్వారా ఒక ముసలి పుత్రుని ఎలా కన్నది? కర్ణుడు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్నలన్నీ కూడా హేతుబద్ధమైనవి. వీటికి ప్రశ్నలకు ప్రశ్నలే వస్తాయి, కానీ సమాధానాలు రావు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మనోభావాల అస్త్రాన్ని బయటికి తీసి రచ్చ రచ్చ చేసి ప్రశ్నలను చంపేస్తారు. ప్రశ్నించేవారిని లేకుండా చేసి వారు దేవుళ్ళు, మతాల గురించి చెప్పే వాటిని మాత్రమే సజీవంగా కాపాడుకుంటారు. ప్రశ్నకు అవకాశం ఇస్తే నిజాలు బయటికి వచ్చి దేవుళ్ళు, మతాలు అంతరించిపోతాయి. కనుక దేవుళ్ళు, మతాల వద్దకు ప్రశ్నలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.